ఎపిస్టన్ ఫైల్స్‌లో ఎక్కువగా ఇబ్బంది ఫేస్ చేసింది కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. తను చెప్పుకొచ్చినటువంటి ఆన్సర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ సంబంధాలకు సంబంధించి 2009 మే నుండి నేను భారత్ తరపున ఐక్యరాజ్య సమితి రాయబారిగా పనిచేశాను. న్యూయార్క్‌లో పనిచేశాను. ఆ టైంలో అనేక అంతర్జాతీయ సమావేశాలుంటాయి. డిప్లొమాటిక్ ఈవెంట్స్‌లో పాల్గొన్నాను. పబ్లిక్ డొమైన్‌లో విడుదలైన 3 మిలియన్ ఈమెయిల్స్‌లో నా పేరు కేవలం 4 లైన్‌లున్నది. 8 ఏళ్లలో 3 లేదా 4 సమావేశాల సందర్భాల్లో మాత్రం ఎప్‌స్టీన్‌ని కలిశానని చెప్పుకొచ్చారు. 2017లో మంత్రి అయిన తర్వాత రాజకీయంగా ఈ విషయాన్ని వక్రీకరించారన్నారు. భారత రాయబారి పదవి నుంచి రిటైర్ అయిన కొద్ది కాలం తర్వాత ఇంటర్నేషనల్ పీస్ ఇన్స్టిట్యూట్ ఐపీఐతో అనుబంధంగా ఉన్న ప్రతినిధి బృందంలో భాగంగా కొన్ని సమావేశాలకు హాజరైనని చెప్పారు. అయితే తాను ఐపీఐలో అధికారిక సభ్యుని కాదన్నారు. అంతర్జాతీయ సమస్యల మీద చర్చించి ఐసీఎం ప్రతినిధి బృందంతో కలిసి జరిగిన సమావేశాల్లో ఎప్‌స్టీన్‌ని కలిసిన అతను ఆ సంస్థ కార్యకలాపాల భాగం కాదని చెప్పారు. వివరణతో తన మీద ఉన్న అనుమానాలకు తెరపడుతుందని నమ్ముతున్నానన్నారు. కానీ తెరపడదు, పెరుగుతుంది. ఎందుకు కలిసావు, ఏం చేసావు అన్నదే డౌట్ ఇక్కడ.